మీరు అన్నట్లు ట్రంప్ చెప్పిన మొదటి కారణం ఏంటంటే పాకిస్తాన్ అడిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే యుద్ధం ఇరాన్తో చేస్తున్నాడు. పాకిస్తాన్ అడిగింది గనక నేను ఒప్పుకుంటున్నా అంటున్నాడు. పాకిస్తాన్ అడిగించుకున్నదే ట్రంప్. పాకిస్తాన్ సంగతి తెలియదా? సో ట్రంప్ అడగమంటే పాకిస్తాన్ అడుగుంటది. సో పాకిస్తాన్ అడిగిందని చెప్పి నేను యుద్ధం ఆపాను అని చెప్పడంలో హాస్యాస్పదం కదా. ఇరాన్ ఏమో సంగతి తెలుస్తా అంటాంది. ఓడిపోయిన వాడు కండిషన్స్ నిర్దేశించలేరు, ఇది కేవలం టైం బయింగ్ కోసం ట్రంప్ ఆడుతున్న నాటకము, మళ్ళీ ఏదో ఒక పెద్ద అటాక్, సర్ప్రైజ్ అటాక్ ప్రిపేర్ అవుతున్నాడు, మేము అమెరికాను నమ్మే ప్రసక్తే లేదు, అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని ఇరాన్ తేల్చేసి. అసలు విషయం ఏంటి, ట్రంప్ అనౌన్స్ కూడా చేశాడు, జేడీ వ్యాన్స్ నాయకత్వంలో మా ప్రతినిధి వర్గం ఇస్లామాబాద్ పోతోంది, మోస్ట్లీ నేనే పోవచ్చు, ఐ మే ఆల్సో గో అన్నాడు. అన్న తర్వాత ఇరాన్ నేను అసలు చర్చలకే రానని చెప్పి వాళ్ళ డెలిగేషన్ రాలే. ఇంకా కాస్త అయితే ఇంకా ఘోరంగా అవమానం ఉండే, జేడీ వ్యాన్స్ వచ్చి ఇస్లామాబాద్లో కూర్చునేవాడు, ఇరాన్ అసలు రాకనే పోయేది, ఇరాన్ డెలిగేషన్